అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 49 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రామకృష్ణ సినీ స్టూడియోస్ వారి 'చాణక్య చంద్రగుప్త' ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. మొదటిగా శ్రీకృష్ణార్జున యుద్ధం తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత అంటే 13 సంవత్సరాల తర్వాత, 14 సంవత్సరాల తర్వాత అక్కినేని, నందమూరి కలిసి నటించిన చిత్రంగా 'చాణక్య చంద్రగుప్త' అని చెప్పుకోవచ్చు. ఇది వీరిద్దరి కలయికలో వచ్చిన 12వ చిత్రంగా చెప్తారు. తర్వాత ఈ చిత్రాన్ని గురించి కూడా ముందు కొన్ని విశేషాలున్నాయి. అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ కట్టారు. తర్వాత అదే సమయంలో నందమూరి వారు కూడా తన రామకృష్ణ సినీ స్టూడియోస్ కట్టారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ మీద రామారావు గారు 'దానవీర సురకర్ణ' మొదలెడుతూ అందులో అక్కినేని చేత ఏదో ఒక పాత్ర వేయించాలని పట్టుదలగా ఉండేవారు. కర్ణుడిగా కానీ, కృష్ణుడిగా కానీ నటించమని అక్కినేనిని అడిగారు. అలాగే అక్కినేని మీద ప్రెషర్ తేవడానికి అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి ద్వారా కూడా చెప్పించారని అక్కినేని ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ అక్కినేని నేను మీ పక్కన పౌరాణికాల్లో కనిపించను అని చెప్పి నా భార్యకి మాటిచ్చాను. అంచేత నేను ఆ చిత్రంలో ఎలాగా నటించలేను అని చెప్పారట. కర్ణుడిగా కూడా నేనైతే బాగా పొట్టివాడిగా ఉంటాను. తర్వాతేమో శ్రీకృష్ణుడిగా నటించొచ్చు కానీ అప్పటికే మీకుంది పేరు బాగాను. ఆ పేరు మీకు ఉన్న పేరులో మళ్ళీ నేనెందుకు వచ్చి నటించడం అని అన్నారట. ఆ తర్వాత ఇంకో చిత్రంలో కలిసి చేద్దాంలెండి. మీ దగ్గర 'చాణక్య శపథం' అనే కథ ఉంది కదా! ఆ కథ తీయండి నాతో. నేను చాణక్యుడిగా వేస్తాను. మీరు చంద్రగుప్తుడిగా వేయండి అని అన్నారట. అలా ఈ 'చాణక్య చంద్రగుప్త' సినిమాకి బీజం పడిందనమాట. రామారావు గారు ముందుగా 'దానవీర సురకర్ణ'ని పూర్తి చేసి కృష్ణా కురుక్షేత్రంతో పాటు ఒకే రోజున విడుదలయ్యాయి 2 చిత్రాలు. దాంతో 'దానవీర సురకర్ణ'కి విపరీతమైన సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది రామారావు గారికి 70 ఏళ్ళు. ఆ చిత్రం పూర్తవగానే 'చాణక్య చంద్రగుప్త' చిత్రం మొదలెట్టారనమాట. రామారావు గారు స్వీయ దర్శకత్వంలో అక్కినేనిని దర్శకత్వం చేశారు. ఆగస్టు 25, 1977లో విడుదలైందండి. జనవరిలో 'దానవీర సురకర్ణ' వస్తే ఆగస్టులో 'చాణక్య చంద్రగుప్త' చిత్రం వచ్చింది. ఇందులో ముఖ్య పాత్రధారి ఎన్టీ రామారావు గారు, చాణక్య పాత్రలో నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు చంద్రగుప్త పాత్ర. నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్. నిర్మాత, దర్శకుడుగా ఎన్టీ రామారావు గారి పేరే పడుతుంది ఇందులో. సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు. తర్వాత ఛాయాగ్రహణం కన్నప్ప. ఈ చిత్రానికి 100 రోజుల పోస్టర్ పడిందండి. అంటే ఒక సెంటర్‌లో బహుశా షిఫ్ట్స్ మీద ఆడిందేమో అనుకుంటా కానీ ఒక సెంటర్‌లో 100 రోజుల మట్టుకు ఆడింది సినిమా. అది ముఖ్య విశేషాలు. తర్వాత ఈ చిత్రకథ అందరికీ తెలిసిందే. పాత్రలు కూడా అందరికీ తెలిసినవే. పాత్రలు చూసుకుంటే ముఖ్యంగా ఎవడెవడు ఏ పాత్ర వేశారనుకుంటే చాణక్యుడి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు, చంద్రగుప్తుడి పాత్రలో నందమూరి తారక రామారావు, మురాదేవిగా ఎస్. వరలక్ష్మి, అలాగే అలెగ్జాండర్‌గా శివాజీ గణేశన్, రాక్షస మంత్రిగా సత్యనారాయణ, ఆశగా జయప్రద, ఛాయగా మంజుల. తర్వాత నందులుగా అందులో హాస్యనటులు పెట్టారు. రావు గోపాలరావుతో పాటు యనమడుగు హాస్యనటులు పద్మనాభం వీళ్ళందరూ నటిస్తారు. అదేంటంటే ముఖ్య పాత్రలో స్థితప్రజ్ఞుడైన అక్కినేని, రామారావు లాంటి నటులుండగా నందులు వీరిలో అందరినీ కూడా చాలా హాస్యనటులు పెట్టి తీసేశారు. ఏదో ఒక ఇంటర్వ్యూలో నాగేశ్వరరావు గారు అంటారు, చాణక్యులు, చంద్రగుప్తులో సినిమా కొంచెం అంత బాగా పోకడానికి కారణం కూడా నందులందరినీ మరుగుజ్జులుగాను, హాస్యనటులని పెట్టేశారండి. అలా పెట్టినప్పుడు ఏ శపథం చేసినా చాణక్యుడు అలాంటి నందుల ముందు దాని ప్రభావం ఎక్కడా చూపించలేదన్నారనమాట. అలా ఈ చిత్రంలో నందులు ఎవరిని కూడా పెద్ద స్ట్రాంగ్‌గా పెట్టలేదు. అందువల్ల అనుకుంటాను ఈ చిత్రానికి అనుకున్నంతగా విజయవంతం కాలేదు ఈ చిత్రం. చిత్రకథ అందరికీ తెలిసిందే కదా! చాణక్యుడు శపథం చేసి నందులను దించి తర్వాత చంద్రగుప్త మౌర్యుడు ఆ మౌర్య వంశాన్ని ఎలా నిలబెడతాడు అన్నది చిత్రంలో చూపిస్తారు. యాక్చువల్‌గా ఎక్కడ కథల్లో అలెగ్జాండర్‌ని చంద్రగుప్తుడు కలిసినట్టుగా కానీ, చాణక్యుడు కలిసినట్టుగా కానీ ఎక్కడ కథల్లో లేదు. కానీ ఈ చిత్రంలో చంద్రగుప్తుడు, చాణక్యుడు, అలెగ్జాండర్‌ని కలిసినట్టుగా చూపిస్తారు. అది కూడా రామారావు గారి చిత్రాలు కదండీ! ఆయన కథల్లో అలాగే ఉంటూ ఉంటాయి.
అదండి. స్థూలంగా రామకృష్ణ సినీ స్టూడియోస్ వారి 'చాణక్య చంద్రగుప్త' చిత్ర విశేషాలు. ఈ చిత్రంలో పాటలున్నాయి. అందులో ఒక 5, 6, 7 పాటలున్నాయి మొత్తం. 6 పాటలనుకోండి. అందులో అందులో 6 పాటల్లో ఒకటి 'ఒకటా రెండా తొమ్మిది నందులు ఆనందులు' ఈ పాట ఒకటి అందులో ఉంది. తర్వాత మిగిలినవేమో రామారావు గారి మీద డ్యూయెట్స్ ఉన్నాయన్నమాట కొన్ని. 'చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకుల్లో' అని. తర్వాత ఇదే తొలిరోయి, 'ఎవరో ఆ చంద్రుడెవరో ఆ వేర చంద్రుడెవరో' ఇవన్నమాట అండి ముఖ్యంగా పాటలు. 6 పాటలు. తర్వాత 'సికందర్ తూనే' అనే పాట ఒకటుంది. 'సిరి సిరి చిన్నోడా' అనే పాట ఒకటుందనమాట. ఇవి చిత్రంలోని మొత్తం పాటల సంగతి చూసుకుంటే 6 పాటలు. పాటలు పర్వాలేదు. కానీ ఈ చిత్రం గురించి చెప్పుకోవాల్సిందేంటంటే 14 సంవత్సరాల తర్వాత 'అక్కినేని నందమూరి' కలయికలో వచ్చిన సినిమాకి రావాల్సిన హైపు, తర్వాత అలాంటి సినిమాకి రావాల్సిన రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కానీ ఈ చిత్రానికి రాలేదు. అలాగే ఈ చిత్రం హిట్ చిత్రంగా నిలిచి ఉండొచ్చేమో కానీ బ్లాక్ బస్టర్ చిత్రం మట్టు కాలేదు. 14 ఏళ్ల తర్వాత ఇద్దరు అక్కనటులు కలిసి నటించిన సినిమా చాలా చప్పగా వెళ్ళిపోయిందనే చెప్పుకోవాలి ఆ విషయంలో. ఎందుకంటే అప్పటికి ఇద్దరు కూడా వాళ్ళ 50 సంవత్సరాలు దాటిన వయసులో ఉన్నారు ఇద్దరు నటులు కూడా. మరి అది ఒక కారణమా? లేక 'చాణక్య చంద్రగుప్త'ని కొంచెం లైట్‌గా తీసుకొని తీయడమా? అన్నది చెప్పలేమండి. అవండి అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు కలయికలో వచ్చిన 'చాణక్య చంద్రగుప్త' చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు, మీ అభిప్రాయాలు కామెంట్స్ బాక్స్‌లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.